పాపంలో పడకముందు దేవుడు ఏమన్నాడు ఆయన్నే? ఈ భూమిని, అందులో ఉన్న సమస్తాన్ని నువ్వు ఏలుబడి చెయ్యి అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ భూమిని నిండించి ఈ భూమిని స్వతంత్రించుకో అన్నాడు ఆయన. ఈ భూమిని నీకు ఇచ్చాను అన్నాడు ఆయన. సో ఈ భూమి ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఆయన కుమారుడికి ఇచ్చాడు. ఆ కుమారులు ఎవరో? నువ్వు నేనే. కాబట్టి మన పితరుడైనటువంటి ఆదాముకి ఇవ్వబడినటువంటి అధికారం ఏదైతే ఉందో ఆ అధికారం మనం కోల్పోయాం పాపం చేయబడిన తర్వాత. ఇప్పుడు ఆ అధికారాన్ని తిరిగి నీకు కట్టబెట్టడం కోసం, నిన్ను మరలా తిరిగి రాజుగా చేయడం కోసమే రారాజు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ రారాజు నీ హృదయంలోకి రావాలి అంటే, నీవు క్రీస్తులాగా మారాలి అంటే, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలా? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అన్న మాట నీ జీవితంలో, నా జీవితంలో